బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో అధికారుల ఆగడాలకు మరో వ్యక్తి బలయ్యాడు. ఇంటెలిజెన్స్ సిఐ వేధింపులు భరించలేక సాంబయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చొప్పదండి మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన సాంబయ్య ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఇక తన చావుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సిఐ గోపాలకృష్ణ కారణమంటూ సూసైడ్ నోట్ రాయడం కలకలం రేపుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో అధికారుల ఆగడాలకు మరో వ్యక్తి బలయ్యాడు. ఇంటెలిజెన్స్ సిఐ వేధింపులు భరించలేక సాంబయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చొప్పదండి మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన సాంబయ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సిఐ గోపాలకృష్ణ కారణమంటూ సూసైడ్ నోట్ రాయడం కలకలం రేపుతుంది. ఇక ఓ భూమి విషయంలో సిఐ గోపాలకృష్ణ బెదిరించాడంటూ మృతుడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. 30 లక్షల భూమిని గోపాలకృష్ణ కొనుగోలు చేయగా 8 నెలల్లో రెట్టింపు కోసం టార్చర్ పెట్టినట్లు సాంబయ్య నోట్లో వెల్లడించాడు. అసభ్యకర పదజాలంతో తిట్టడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో తెలిపాడు. ఈ సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాంబయ్య ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు రాసిన సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులకు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో అధికారుల ఆగడాలకు మరో వ్యక్తి బలయ్యాడు. ఇంటెలిజెన్స్ సిఐ వేధింపులు భరించలేక సాంబయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చొప్పదండి మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన సాంబయ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సిఐ గోపాలకృష్ణ కారణమంటూ సూసైడ్ నోట్ రాయడం కలకలం రేపుతుంది. ఇక ఓ భూమి విషయంలో సిఐ గోపాలకృష్ణ బెదిరించాడంటూ మృతుడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. 30 లక్షల భూమిని గోపాలకృష్ణ కొనుగోలు చేయగా 8 నెలల్లో రెట్టింపు కోసం టార్చర్ పెట్టినట్లు సాంబయ్య నోట్లో వెల్లడించాడు. ఇక అసభ్యకర పదజాలంతో తిట్టడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో తెలిపాడు. ఈ సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాంబయ్య ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు రాసిన సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నేను 10 లక్షలు కట్టాలి అది ఇది అని చెప్పి దౌర్జన్యం చేసిండు. 10 లక్షలు కడతామని చెప్పేసి ఒప్పుకొని అగ్రిమెంట్ రాపించుకున్న తర్వాత కూడా థ్రెట్స్ చేయడం కానీ, అగ్రిమెంట్ టైంలో పడినే కాల్ చేయడం కానీ, హెరాస్ చేయడం కానీ, అబ్యూజ్ చేయడం కానీ, ఫ్యామిలీ మీదకి వస్తా అని చెప్పేసి బెదిరింపులు అవన్నీ చేసిండు. సో మా డాడీ అవన్నీ తట్టుకోలేక నిన్న ఈవినింగ్ 6 o'clock సూసైడ్ చేసుకున్నాడు ఉరేసుకొని. అంటే భూమి మా డాడీ రియల్ ఎస్టేట్ చేస్తాడు. సో మా డాడీ సిఐకి ఒక ల్యాండ్ కొనిచ్చిండు. ఆయన ఏమన్నాడంటే 4 నెలలలో అమ్మి ఒక 10 లక్షలు లాభం వస్తాయని చెప్పి మా డాడీ చెప్పిండు. ఆయనకి చెప్పినందుకు ఆయన ఆ మాట పట్టుకొని 4 నెలలు అయిపోయింది, నువ్వు 10 లక్షలు కట్టు అని అన్నాడు. మా డాడీ కట్టలేని 10 లక్షలు కట్టాలి అది ఇది అని చెప్పి దౌర్జన్యం చేసిండు. 10 లక్షలు కడతామని చెప్పేసి ఒప్పుకొని అగ్రిమెంట్ రాపించుకున్న తర్వాత కూడా థ్రెట్స్ చేయడం కానీ, అగ్రిమెంట్ టైంలో పడినే కాల్ చేయడం కానీ, హెరాస్ చేయడం కానీ, అబ్యూజ్ చేయడం కానీ, ఫ్యామిలీ మీదకి వస్తా అని చెప్పేసి బెదిరింపులు అవన్నీ చేసిండు. సో మా డాడీ ఈవినింగ్ 6 o'clock సూసైడ్ చేసుకున్నాడు.